హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ వీడియోలో భాగంగా మన ప్రిపరేషన్ సంబంధించి కొన్ని టిప్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, కొన్ని సంవత్సరాల తరబడి మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటాం. రైట్. మరి ఈ ప్రిపరేషన్లో మనము చాలా సంవత్సరాల పాటు చదివిందే చదువుతూ ఉంటాం, రాసిందే రాస్తూ ఉంటాం. ఓకే, చదివిన దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎకనామీలో భాగంగా కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇట్లా మనము ఇంకా ఎన్ని రోజులు, ఓకే, ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది మనకు చాలాసార్లు మైండ్లో వస్తూ ఉంటుంది. ఓకే, అట్లాంటివి వచ్చినప్పుడు మన ప్రిపరేషన్ ఏమవుతుందంటే దాని స్థాయి అనేది కొంచెం దిగజారిపోతూ ఉంటుంది. మనకి నెగ్లెన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెగ్లెన్సీ రావడం వల్ల మా ప్రిపరేషన్ని కొంత మటుకి కొన్ని రోజులు గ్యాప్ అనేది ఇస్తాం, లేకుంటే కొంత పక్కన పెడతాం. అదేవిధంగా సబ్జెక్టులు అనేవి మనం అట్లా పక్కన పెట్టడం వల్ల మనకి దాని మీద మెమోరీ అనేది పోవడం జరుగుతుంది. జ్ఞాపక శక్తి అనేది మన అంశాలను అనేది మర్చిపోవడం జరుగుతుంది. అంటే ఇట్లా మన టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్, ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కనుక చూస్తే మన స్టేట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, మన ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. అదేవిధంగా మనకి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు. అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఓకే, ఇవన్నీ మన చేతుల్లో లేవు. రైట్. ఈ ప్రిపరేషన్లో భాగంగా మన చేతుల్లో ఉంది ఒకే ఒకటి, ప్రిపరేషన్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. రైట్. ఆ ప్రిపరేషన్ సంబంధించి మనం ఇట్లా సంవత్సరాల తరబడి చదువుకుంటూ పోతే మనకున్న సమస్యలు మనకుంటే పర్సనల్గా అవన్నిటిని అధిగమించుకుంటూ మళ్ళీ మనం ప్రిపరేషన్ను కొనసాగించాలంటే కొంతవరకు మనకి ఇన్బ్యాలెన్స్ అనేది అవుతుంది. ఓకే, మనం ప్రతి టైంలో కూడా మనం బ్యాలెన్సింగ్గా ఉండడం అనేది కొంచెం కష్టమే. ఓకే, ప్రతి ఒక్కరికి ఇది కామన్ సమస్యనే. ఓకే, కామన్గా ఉన్నది. ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మనము ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అవుతూ చాలా మట్టుకి ప్రిపేర్ అయిన దాన్ని ప్రిపేర్ అవుతూ ఓకే బోరింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది ప్రిపరేషన్లో భాగంగా. ఓకే, ఈ పాటికి మనకు టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కనుక చూస్తే మనం ఆల్రెడీ సిలబస్ అనేది కంప్లీట్గా చదవడం జరిగింది. అదేవిధంగా రివిజన్ కూడా చేసుకున్నాం, మార్క్ టెస్ట్లు కూడా రాసినాం, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాయడానికి కూడా సిద్ధమైపోయినాం. అట్లాంటి టైంలో మనకి ఎగ్జామ్స్ రద్దు అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, ఓకే, ఇదే సమయంలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఇదంతా కొంత గందరగోళానికి గురి చేసింది. ఇదంతా అందరికీ అనుభవించే పరిస్థితి. ఓకే, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన ప్రిపరేషన్ని ఒక కొత్త లుక్, ఒక కొత్త స్టైల్లో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ప్రిపరేషన్లో భాగంగా మన ప్రిపరేషన్కి ఒక కొత్త జోష్ అనేది ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియో చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి ఒకసారి చూస్తే నేను గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే, రీసెంట్గా మనం ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను గ్రూప్ 2 ఎకనామిక్ క్లాసెస్ అనేది మన గ్రూప్లో చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఓకే, మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కంటిన్యూగా మనకి ఎకనామిక్ క్లాసెస్ అనేది ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ పెట్టుకొని ఆ క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, రైట్. ఓకే, ఈ గ్రూప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మన ప్రిపరేషన్ సంబంధించి మరి చాలా సంవత్సరాల నుంచి మనం ఈ ప్రిపరేషన్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడున్న టైంలో ఈ ప్రీషియస్ టైం, ఎందుకంటే ఇక గవర్నమెంట్ చేంజ్ అయింది, నోటిఫికేషన్స్ కూడా అనౌన్స్ చేస్తాం, డేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ టాక్ అనేది మనకు వినబడుతుంది. మరి ఈ గ్యాప్ను కూడా మనము ఎట్లా చూస్తామంటే డేట్స్ వచ్చినాక ఒకేసారి మనకి అలర్ట్ అయిపోతాం. అప్పుడు అలర్ట్ అవ్వడం అనేది 100% ప్రతి ఒక్కరు చేసేది. కానీ ఈ గ్యాప్ను మనం ఎట్లా వాడుకోవాలి? ఇక్కడ చాలామందికి ఈ 2-3 మంత్స్ అనేది గ్యాప్ రావడం జరిగింది ప్రిపరేషన్లో. కొంత డిస్టర్బెన్స్ ఏర్పడింది, ఎలక్షన్స్ రావడం వల్ల కావచ్చు, ఫెస్టివల్స్ రావడం వల్ల కావచ్చు, ఓకే, గందరగోళమైన పరిస్థితులు ఏర్పడడం వల్ల కావచ్చు, ఓకే, జరిగినాయి కామన్గా. మరి ఈ ప్రిపరేషన్ మనం ఏ విధంగా జోష్ను క్రియేట్ చేసుకోవాలి మన ప్రిపరేషన్ని? ఓకే, ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్ అవుతే గవర్నమెంట్ జాబ్లు కొట్టడం అనేది అంత ఈజీ కాదు. కొన్ని 6 నెలల పాటు, లేకుంటే సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు, 2 ఇయర్స్ పాటు ఇట్లా ప్రిపరేషన్లో కంటిన్యూటీ ఉంటేనే మనకి ఈ జాబ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కంటిన్యూటీ అనేది కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని రోజుల పాటు ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే మన ప్రిపరేషన్ని ఏదైతే మనం కామన్గా ఒక్కొక్క సబ్జెక్టు చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, ఓకే, దాన్ని మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటాం, టెస్టులు రాస్తూ ఉంటాం. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. ఓకే, ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ప్రిపరేషన్లో భాగంగానే మనం ప్రిపరేషన్ ఒకే మాదిరిగా చూడకుండా ఒక మూస ధోరణి పద్ధతిలో కాకుండా కొంచెం కొత్తగా మార్చుకోవాలి. మనకి ఇలాంటి బోరింగ్ టైంలో ఒక ప్రిపరేషన్ని కొత్తగా మార్చుకోవాలి. మరి ఎట్లా? మరి
ఇలాంటి విషయాలు అందరూ చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. కాకపోతే ఇలాంటి టైంలో ఈ టెక్నిక్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. ఎట్లా అంటే మనం ఒక సబ్జెక్ట్ని చదివినప్పుడు, ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఆ బుక్ని, ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేసి ఆ అంశాన్ని, అది 5 నిమిషాలు చదివినామా, 10 నిమిషాలు చదివినామా, హాఫ్ అన్ అవర్ చదివినామా, గంట చదివినామా, ఆ అంశాన్ని మన స్టైల్లో మనము రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రాసే ప్రయత్నం చేయాలి. అట్లా అని చెప్పేసి ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ప్రిపరేషన్ అని కాదు ఇక్కడ. ఒక అంశం నేర్చుకున్నాం, ఆ పేపర్ మీద మన మైండ్లో ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు రాయగలుగుతున్నాం. ఓకే, అవి బిట్స్ రూపంలో కావచ్చు, లేకుంటే సెంటెన్స్ రూపంలో కావచ్చు, ఒక ఆర్టికల్ రూపంలో కావచ్చు. మీరు ఎట్లా రాస్తారో అట్లా రాయడానికి ట్రై చేస్తే ఏమైందంటే ఒక నేర్చుకున్న అంశాన్ని మనం ఎంతవరకు దాన్ని ఒక గుర్తుపెట్టుకొని రాయగలుగుతున్నాం. ఒక్కసారి అట్లా కనుక రాయగలిగితే కనుక దాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు. ఇది నెంబర్ 1. సొంతంగా రాయడం, ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత సొంతంగా రఫ్గా రాసుకోవడం, ఎట్లా ఉందో అట్లా ఎక్కించడం కాదు, మన స్టైల్లో ఆ అంశాన్ని ఎట్లా రాయగలుగుతున్నాం రఫ్గా అని చెప్పేసి ఒకటి. రెండోది సొంత నోట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పే అంశమే సొంత నోట్స్ అనేది. సొంత నోట్స్ అంటే ఒక అంశాన్ని మనం బుక్లో చదివిన తర్వాత మన స్టైల్లో ఆ అంశాన్ని మళ్ళీ మనం చదువుకోవడం కోసం ఫేర్గా రాసుకునే అంశం అది సొంత నోట్స్ అనేది. మనకు టైం ఉంటే కనుక, ఇంకా టైం ఉంది, నేను రాయగలుగుతా, ఈ సబ్జెక్టు మొత్తం నేను సొంత నోట్స్ మేకింగ్ చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంతమందికి ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ సొంత నోట్స్లు తయారు చేయడం, ఓకే, ఇలాంటివన్నీ కొంచెం కష్టం, ఎందుకంటే ఉండే సమయం తక్కువ. ఓకే, అట్లాంటప్పుడు ఇలాంటి కష్టమవుతుంది. ఓకే, ఫుల్ టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి. ఇదొకటి. 2, మనకి ఒక అంశాన్ని చదివినప్పుడు ఎంత వీలైతే అంత షార్ట్గా కుదించి రాసుకుంటే అది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, లాస్ట్కి రివిజన్ టైంలో కావచ్చు, ప్రాక్టీస్ టైంలో కావచ్చు. అందుకే షార్ట్ నోట్స్ అని వింటూ ఉంటాం. సొంత నోట్స్ ఒకటి అయితే షార్ట్ నోట్స్ అని వింటూ ఉంటాం ప్రిపరేషన్లో భాగంగా. ఈ షార్ట్ నోట్స్ అనేది మనకి ఎట్లా వస్తుంది మరి? షార్ట్ నోట్స్ అంటే మన ప్రిపరేషన్ని ఎప్పుడైతే ఫుల్గా చేసేసి అవగాహన చేసుకుంటామో ఆ సబ్జెక్ట్ మీద, ఒక అంశం మీద, అప్పుడు మాత్రమే ఆ షార్ట్ నోట్స్ అనేది మనం చేయగలుగుతాం. రైట్, అట్లా ఒక సబ్జెక్ట్ని, ఒక అంశాన్ని మనం కుదించి రాయగలుగుతున్నామంటే ఆల్రెడీ ఆ అంశం మీద నీకు ఫుల్ అవగాహన ఉంది, గ్రిప్ ఉంది. అట్లాంటప్పుడు మాత్రమే రాయగలుగుతాం. అట్లా రాసినామంటే మనం మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉండదు. ఇదొక టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే ఒక అంశాన్ని మనము చార్ట్ల రూపంలో గీసుకోవడం, చార్ట్ల రూపంలో రాసుకోవడం. ఎట్లా అంటే ఫస్ట్ సపోజు మనకి ఒక హిస్టరీ అంశం తీసుకుందాం. హిస్టరీ అంశం చూసుకుంటే ప్రతి దాంట్లో మనకి హిస్టరీలో భాగంగా వంశవృక్షాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఓకే, అట్లాంటి వంశవృక్షాలను మనం చార్ట్ రూపంలో వేసుకోవడం. ఓకే, దీని తర్వాత ఇది, ఈ రాజు తర్వాత వీళ్ళు, ఈ రాజు తర్వాత వీళ్ళు అని చెప్పేసి కొన్ని చార్ట్ల రూపంలో వేసుకోవడం. చాలా మటుకు ఆ హిస్టరీలో భాగంగా అట్లా ఉంటాయి మనకి. లేదు ఒక పాలిటీ అంశం తీసుకుందాం. ఒక పాలిటీ అంశం తీసుకుంటే పాలిటీలో భాగంగా మనకి ఒక రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక అంశం ఉంది. ఓకే, మనకి 5వ భాగంలో భాగంగా మనకి 52 ఆర్టికల్ నుంచి 78 ఆర్టికల్ వరకు ఈ రాష్ట్రపతి గురించి ప్రస్తావిస్తుంది రాజ్యాంగంలో భాగంగా. ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు 72వ ఆర్టికల్ క్షమాభిక్ష అధికారం సంబంధించి, అదేవిధంగా 76వ ఆర్టికల్ అటార్నీ జనరల్ సంబంధించి. ఓకే, అదేవిధంగా 75వ ఆర్టికల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మంత్రిమండలికి సంబంధించి. ఓకే, ఇట్లాంటి కొన్ని అంశాలను ఒక రాష్ట్రపతి హెడ్డింగ్ పెట్టుకొని ఆ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్సే కావచ్చు, అంశాలే కావచ్చు, ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన అంశాలను అన్నీ రఫ్గా జస్ట్ ఆర్టికల్ రూపంలో రాసి, ఇప్పుడు 72 ఆర్టికల్ అనేది ఉంది క్షమాభిక్ష అధికారం. అక్కడ మనకి కొన్ని క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి, రిప్రైవ్ అని, రెస్పైట్ అని చెప్పేసి. ఓకే, ఇట్లా కొన్ని పడ్డు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ మనకి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. ఆ 72 ఆర్టికల్ చూస్తేనే ఆ క్షమాభిక్ష అధికారాలు అనేవి మనకి గుర్తు రావాలి, నేమ్స్ అనేవి. ఓకే, అట్లా అంటే అక్కడ చూస్తే మనకి దాంట్లో ఉన్న అంశం అనేది గుర్తొచ్చేటట్టు జస్ట్ బ్రీఫ్గా ఆ అంశంకి సంబంధించిన అన్ని అంశాలు ఒకే దగ్గర రాసుకుంటే దాన్ని మళ్ళీ మనం బుక్లో చూడకుండా ఉండేలా యూజ్ అవుతుంది మన నోట్స్. రైట్, ఇది చార్ట్లకు సంబంధించి. ఓకే, ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే మనం సొంతగా నోట్స్ రాసుకోవడం ఒకటి, సొంతగా అంశాన్ని రాయడం ఒకటి, షార్ట్ నోట్స్ రాసుకోవడం, చార్ట్ల రూపంలో రాసుకోవడం. అదేవిధంగా మనకి ఈ మొబైల్ అనేది ఉంది. మొబైల్లో సమ్ టైమ్స్ మనము అంటే చదివిన దాన్ని కొంత చెప్పడం, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. రికార్డర్లో మామూలుగా మనం చదివిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాన్ని విన్నామనుకోండి, మనము చదివిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే అక్కడ మనకి ఇంటర్వ్యూ ఉందని కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే నీ మైండ్లో అలా నీకు అవగాహన ఉంది. రైట్, అవగాహన ఉంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. నీకు అవగాహన ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాము అంటే అది నీకు మర్చిపోయే అవకాశం ఉంటుంది.
ఎప్పుడైతే ఫైనల్గా మనకి ప్రిపరేషన్లో ఫైనల్ మెట్టు చివరి మెట్టు ఏదంటే మనకి ఒక అంశాన్ని ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయడం. దాన్ని మించిన స్టెప్ ఇంకేమి ఉండదు. ఇక ఫైనల్గా అది ఒక అంశం గురించి నీకు ఫుల్గా అవగాహన ఉంది, ఎదుటి వానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్న ఒక అంశం గురించి అంటే అది ద బెస్ట్ ప్రిపరేషన్. ఓకే, అది ఎప్పుడు దాదాపు మర్చిపోయే అవకాశం ఉండదు. మర్చిపోమని చెప్పేసి కాదు, మర్చిపోయే అవకాశం తక్కువ ఉంటుంది ఒక అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఇట్లా ప్రతి సబ్జెక్ట్ని మరి ఇవన్నీ ఫాలో అవ్వగలుగుతాం అంటే పాసిబిలిటీ కష్టం. ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఓకే, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, ఎకనామీ డేటా ఉంటుంది. ఇవన్నీ మనం ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సొంత నోట్స్ రాయడం కానీ, చార్ట్లు వేయడం, ఇవన్నీ పాసిబిలిటీ కాదు. కాకపోతే ఒక సబ్జెక్టుకు సంబంధించి మనకి ఎక్కడ ఇబ్బందికరం అవుతుంది, ఎక్కడ ఈజీగా ఉంది, ఈజీగా ఉన్నదని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకు కఠినంగా ఉందో ఆ కఠినమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, లేకుంటే ఎగ్జామ్లో వస్తే చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్మార్ట్ వర్క్ ప్రిపరేషన్లో భాగంగా ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పినవన్నీ స్మార్ట్ వర్క్ సంబంధించినవి. ఓకే, బుక్స్ చదువుకుంటూ వెళ్ళడం, రివిజన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి, అది ఓకే. కానీ మనకి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది, గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, మనం ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇక్కడ నుంచి నేను చేయలేను అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అట్లాంటి అంశాలను ఖచ్చితంగా మనం స్పెసిఫికేషన్ చేసి విభజించుకొని ఆ అంశాన్ని మనం స్మార్ట్ ప్రిపరేషన్లో భాగంగా ఈ చార్ట్లు రాసుకోవడం కావచ్చు, షార్ట్ నోట్ చేసుకోవడం కావచ్చు, ఓకే, లేదు ఆ అంశాన్ని చెప్పడానికి ట్రై చేయడం కావచ్చు. ఒక అంశాన్ని నేర్చుకొని చెప్పగలిగితే దాన్ని మించిన ప్రిపరేషన్ ఉండదు. ఇక చెప్పినామంటే అది ఆటోమేటిక్గా మ్యాక్సిమం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే ప్రిపరేషన్ అంతా ఇదే విధంగా ఉండడం అని కాదు, ప్రిపరేషన్లో భాగంగా కొన్ని ఇలాంటి స్మార్ట్ వర్క్ టిప్స్ అనేది అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా మనం ఒక ప్రిపరేషన్లో సేమ్ యాజ్ ఇట్గా డైలీ ఒకే రొటీన్ స్టైల్లో కాకుండా ఇట్లా కొన్ని సబ్జెక్టులకి ఇలాంటి టిప్స్ పాటించడం, ఈ కొన్ని సబ్జెక్టులు మనం ఏదో గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల మనకి ప్రిపరేషన్లో ఒక కొత్త జోస్ వచ్చేసి మనము ఆ సబ్జెక్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మనం దాన్ని ఇంకా డెప్త్గా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది మనము ఈరోజు వీడియోలో చెప్పిన అంశం ఏంటంటే ఎవరైతే మనం చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ పరిస్థితి ఏంటంటే చాలా సంవత్సరాలు దాదాపు 3-4 ఇయర్స్ నుంచి మనం కంటిన్యూషన్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర. ఒక 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా రకమైన ఇబ్బందుల్లో, పర్సనల్ ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ ఇబ్బందులు కావచ్చు, సోషల్ కావచ్చు, చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అధిగమించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించడం అనేది చాలా బోరింగ్కి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అట్లాంటి ప్రిపరేషన్కు మనల్ని మనమే కొత్తగా క్రియేట్ చేసుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే నేను చెప్పిన ఈ అంశాలు మీకు 100% యూజ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.